హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు కాకినాడలో ఉన్న ఎస్ఆర్ఎంటీ మాల్ చూపిస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, చూద్దాం వచ్చేయండి. మరి చాలా పెద్దగా ఉంది కదండి. సో మాల్ చాలా పెద్దదండి, చాలా బాగుంది. ఇంతకుముందు ఒకసారి వచ్చాము, ఇది మేము సెకండ్ టైం అండి రావడం. సో బీచ్కి వెళ్దామని వచ్చాం కదా, సో టైం ఉంది కదా అని వచ్చాము. లోపలికి రాగానే చూసారా, అంబ్రిల్లాస్ చూసారా ఎంత బాగా పెట్టారో, మంచిగా డెకరేషన్ చేసేసారు. చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. మా బ్యాచ్ అండి, బుజ్జి ట్రైన్ అనమాట, చిన్నపిల్లల్ని సో ఎక్కించుకునే ట్రైను. రియల్ ట్రైన్ అనుకునేరు, ఎస్ఆర్ఎంటీ మాల్లో రియల్ ట్రైన్ లేదండి, చిన్నపిల్లలు ఎక్కే ట్రైన్ మాత్రమే ఉంది. సో ఎలా ఉందో చెప్పాలి మీరే, నచ్చితే కనుక కామెంట్ చేయండి. సో చాలా బాగుంది కదండి, ఎక్స్లేటర్ వెళ్ళే సైడ్ అనమాట. సో మా వాళ్ళు ఎటు వెళ్ళాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. సో ఎక్స్లేటర్ అండి, నిజం చెప్పేస్తున్నాను మీకు ఒకటి, నాకు ఎక్స్లేటర్ ఎక్కాలంటే చాలా భయం. బట్ అందరు వెళ్ళిన తర్వాత స్లోగా నిదానంగా ఎక్కాను. ఐ మీన్ లాస్ట్లో ఎక్కాను, నిదానంగా కాదు, లాస్ట్లో ఎక్కాను అనమాట. రీజన్ వచ్చి, సో స్లిప్ అయిపోతే కొంచెం కష్టం కదా, నవ్వుతారేమోనని భయమేసి సో స్లోగా ఎక్కాను. బట్ ఫైనల్గా బాగానే ఎక్కానండి, భయపడకుండా. ఒక్కొక్కసారి అయితే ఎక్కేదాన్ని కాదు, స్టెప్స్ ఉంటే స్టెప్స్ మీద నుంచి వెళ్ళేదాన్ని. బట్ ఇక్కడ అవకాశం లేదు, అంటే ఎక్స్లేటర్ ఉంది, నెక్స్ట్ లిఫ్ట్ ఉంది. బట్ నేను మాత్రం ఎక్స్లేటర్ ఎక్కానండి. అంటే లిఫ్ట్ ఒక్కదాన్ని ఎక్కితే బాగుంటుంది కదా మరి. సో అంబ్రెల్లా చూసారా, దగ్గరకంట తీసాను, ఎంత బాగుందో, కలర్ఫుల్గా చాలా అందంగా ఉంది కదండి. ఇది సెకండ్ ఫ్లోర్ నుంచి తీసాను అనమాట. ఇక్కడ అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి, 1 గ్రామ్ గోల్డ్, టీషర్ట్స్, డ్రెస్సెస్, అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ. అలానే గోకార్ట్ ఎక్కుదాం అనుకున్నాం, బట్ కుదరలేదండి. అంటే మాతో వచ్చిన వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. అలాగే ఏదన్నా తీసుకుందామన్నా కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు. సో ఓకే, చూసి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. బట్ అందరం మాత్రం ఐస్ క్రీమ్ తిన్నామండి. ఇక్కడ అన్ని రకాల ఐస్ క్రీమ్స్ ఉన్నాయని చెప్పేసి వచ్చాము మేము. బట్ ఇక్కడ ఏమి లేవు, ఓన్లీ కోన్ ఐస్ క్రీమ్ ఒకటే ఉంది. నెక్స్ట్ ఇక్కడ మంచిగా పిక్స్ దిగడానికి సో ప్లేస్ ఉంది. సో ఇదంతా మా బ్యాచ్. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా డౌన్కి వెళ్ళిపోదామని అనుకున్నాం. బట్ ఈ లోపు మాకు వస్తూ ఉంటే, ఇది నేను షార్ట్లో పెట్టానండి, 360 వ్యూ ఫోటోగ్రఫీ అండి. సో ఈ పక్కనే ఉంది, సో అది కూడా దిగామన్నమాట. నెక్స్ట్ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అవి ఆడుకోవడానికి ఉంది. సో చూసారా, ఎన్ని గేమ్స్ ఆడుకోవచ్చు. మా పాప ఆడుకోనంది, బట్ మిగిలిన వాళ్ళందరం పెద్దవాళ్ళం కదండి, సో మేము ఆడితే బాగుండదు. బట్ అన్నీ చూసాము, సో చాలా బాగున్నాయి కదండి. సో సరదాగా అన్నీ తిరిగేసి మంచిగా ఇక్కడి నుంచి నెక్స్ట్ బీచ్కి వెళ్ళాము. సో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, సో చూసేయండి. ఫ్లవర్ చాలా బాగుంది కదా, తెంపుకొని తలలో పెట్టుకున్నారు. సో పెట్టుకోకూడదండి, అది చూడడానికే. ఇది లిఫ్ట్ అండి. ఓకే, డౌన్లో పార్కింగ్కి వచ్చేసాం మేము. సో ఇక్కడి నుంచి మేము బీచ్కి వెళ్ళిపోయాము. సో నా నెక్స్ట్ వీడియోలో ఆ బీచ్ వీడియో చూపిస్తాను, చూసేయండి మరి. సో మా వాళ్ళు వెళ్తున్నారనమాట కార్లు తీసుకురావడానికి. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.